బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వాలనే అంశం పైన చర్చ జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ దానికి సంబంధించి 2 బిల్లులు అంటే బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలనే నిర్ణయంతో పాటు పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్లకు 50% సీలింగ్ అనే అంశాలను ఎత్తివేయాలని ఒక ఆర్డినెన్స్ కూడా చేశారు. వాటన్ని కూడా పెండింగ్ లో ఉన్నందున మరొక వైపు హైకోర్టు నుంచి సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నందున ఒక ప్రభుత్వం ఒక జీవో ఉత్తర్వుల రూపంలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తుంటే దాన్ని సీలింగ్ ఎత్తివేస్తూ జీవో ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం చేశారు. ఆ జీవోల ఆధారంగానే అంటే బీసీలకు 42% రిజర్వేషన్స్ ఖరారు చేస్తూ ఎన్నికల కమిషన్స్ కు పంపాలని కేబినెట్ లో చర్చించారు. అయితే దీనికి సంబంధించి ఒకవేళ న్యాయపరమైన సమస్యలు వస్తే తర్వాత చూస్తాం, కానీ తమ చిత్తశుద్ధిని మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గద్దని కేబినెట్ లో మంత్రులు అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. కాబట్టి ముందుగా జీవో రూపంలో అంటే బీసీలకు 42% పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చి ఆ జీవో ఆధారంగా వార్డులను బీసీలకు ఇతర వర్గాలకు రిజర్వేషన్ చేస్తూ ఆ రిజర్వేషన్ ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పంపించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన సాయంత్రం అంటే కాసేపట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కూడా వెల్లడించనున్నారు. ధన్యవాదాలు.